ఈరోజైతే మార్నింగ్ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి నేను 2 క్యారెట్లు అయితే ఉడికించేసుకుంటున్నానండి. నేనిక్కడ 2 క్యారెట్లు తీసుకున్నాను. అలాగే బాదం పప్పు, కాజు అయితే నైటే నానబెట్టేసాను. బాదం పప్పులో వేడి నీళ్ళేసి నానబెట్టామనుకోండి ఇలా పొట్టయితే ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా తీసేసేయొచ్చు. వీటితో అయితే జ్యూస్ అయితే చేసేసానండి. మిల్క్ షేక్ లాగనమాట. చాలా హెల్తీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలా చేయాలో అయితే నేను ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. ఈ వీడియో కింద లింక్ ఇచ్చేస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. బాక్స్‌కేమో ఫ్రూట్స్ పెట్టేసాను ఇంకా. అవైతే టైం లేదనమాట. స్కూల్‌కి టైం అయిపోతుంటే వీడియో తీయలేకపోయాను. ఇంకా నాకి మా ఆయన కోసం వచ్చేసి బొబ్బర్లయితే ఉడికించేసాను. అవి అలానే తినకుండా కొంచెం పోపయితే పెట్టేసాను వాటికి. ఇంకా నానబెట్టిన బాదం పప్పులు ఒక 4, 4 ఖర్జూరాలు అలాగే క్యారెట్, బీట్రూట్, కీరా జ్యూస్ అయితే చేసుకున్నాము. ఇంకా ఇందాక చెప్పాను కదండీ! ఈ బొబ్బర్లు పోపు పెట్టిన బొబ్బర్లనమాట. మా సైడ్ అయితే మేము అలసందలు అంటాం వీటిని. ఇంకా క్యారెట్, బీట్రూట్, కీరా జ్యూస్ పిల్లలు తాగరని చెప్పి క్యారెట్ వేసేసి, బాదం వేసి అలా వాళ్ళకైతే జ్యూస్ చేశాను. మేమేమో ఇలా చేసుకున్నామనమాట. ఈరోజు మా సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదే అండి. మీరు కూడా అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్తీగా తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.